చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెచ్చుకుంటారు. ఫస్ట్ ఏం చేయాలంటే మీకు తెలిసిన వాళ్ళకు మీకు ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళు అడగొచ్చు మేడం పర్వాలేదు. అయితే చాలా మంది ఏంటంటే మొహమాట పడుతుంటారు. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదండి. అవును. చాలా మంది పీకల వరకు తెచ్చుకుంటారు. బట్ అడుగుతే ఒక మంచి మిత్రుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు. స్నేహితులు ఉంటారు. దగ్గర బంధువు ఉంటారు. అడుగుతేనే కదా వారికి తెలిసేది మీ ఇష్యూ ఏందో. సో హ్మ్. వారు ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తారు. బట్ ఒకటి మాత్రం నేను చెప్పేది ఏమిటంటే ఎవరైతే మీకు ఇచ్చారో వారు మాత్రం ఎప్పటికి మర్చిపోకండి. హ్మ్. సో వారికి మీరు ఓకే. ఇప్పుడున్న క్రిటికల్ సిట్యుయేషన్‌లో మీరు ఇవ్వకపోవచ్చు. బట్ రేపనే రోజు ఒక రోజు వస్తది. ఆ రోజు మీకివ్వచ్చు. ప్రతి మనిషిలో ఏదో ఒక స్కిల్ ఉంటుంది మేడం. ఏ హ్మ్. స్కిల్ లేకుండా మనిషి అనేవాడైతే పుట్టడు కదా! అవును. కొంతమందికి మాట్లాడే స్కిల్ ఉంటుంది. అటువంటి వారు ఏం చేయొచ్చంటే రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, నెట్వర్క్ మార్కెటింగ్ కూడా వెళ్ళొచ్చు. ఓకే. అది కూడా లేదు ఏదో ఒక టీచింగ్ స్కిల్ ఉంటుంది. బట్ ముందుగా అడ్వాన్స్ కూడా తీసుకోవచ్చు మేడం. ఒక కెమెరామన్ ఉన్నాడు మేడం. ఒక హ్మ్. ముందుగానే మాట్లాడుకోవచ్చు. ఏంటి నీ పెళ్ళికి నేను చేస్తాను. ముందు నాకు ఇది తన సింపుల్ టెక్నిక్ చెప్తాను మేడం. మీకు ఫోన్‌లో ఉన్నాయి కదా! హ్మ్. అన్ని కాంటాక్ట్స్ 5 మినిట్స్ మెడిటేషన్ అన్ని కాంటాక్ట్ తీసుకొచ్చి నా సర్వీసెస్ ఇది ఉంది. మీకు అవసరమైతే నేను చేయండి. హ్మ్. మామూలుగా అయితే ఇంత ఉంటుంది. బట్ నేను ఇంతకే మీ సర్వీస్ అందిస్తాను. మీకిష్టమా? మాట్లాడొచ్చు గదా! హ్మ్. ఏముంది మేడం మీ ప్రతి మనిషిలో ఏదో ఒక ప్రొడక్ట్ సర్వీసెస్ ఉంటుంది. సర్వీస్ లేకుండా అసలు మనిషి అనేవాడు పుట్టడు. అంటే ఏదో హ్మ్. ఒకటి ఉంటుంది మేడం లోపల. బట్ వారికి అది ఉంది అన్న సంగతే వారు మర్చిపోతారు. బట్ దాన్ని గుర్తుంచుకొని గనక దాన్ని ఒకటే మేడం డబ్బు పుట్టాలి అంటే మన నుంచి ఏదన్నా ఒకటి ప్రొడక్ట్ అండ్ సర్వీస్ ఎయాలి. ఉత్తగా ఎలా వస్తుంది మేడం? అవును. యూనివర్స్ ఏం చేసి ఒళ్ళో వేయదు. మీరిందాక అన్నట్టుగా హ్మ్. అది రాదు. బట్ మీరు ఇవ్వండి సర్వీసెస్. ఆ ఇస్తే మాత్రం డెఫినిట్‌గా మీకు వచ్చిన వర్క్ చెప్పండి. చెప్పండి. మీరు హ్మ్. కాల్ చేసి చెప్పండి. మీ స్టేటస్‌లో పెట్టండి. మీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టండి. నేను ఇది చేయగలను. ఇంతమందికి చేశాను. ఇలాంటి రిజల్ట్స్ వచ్చాయని చెప్పండి. డెఫినిట్‌గా వాళ్ళు కాల్ చేస్తారు. లేకపోతే మీరే చేయండి. ఏముంది? మొహమాట పడొద్దండి. అడగడం నేర్చుకోవాలి. అడగడం గనుక వస్తే మాత్రం డెఫినిట్‌గా సక్సెస్ అవుతారు మేడం. ఒకటే ఒకటి మేడం డబ్బు రావాలి అంటే హ్మ్. క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్‌కు క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఇవ్వాలి. అర్జెంట్‌గా రావాలంటే అర్జెంట్‌గా క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్‌కు క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్. అసలు మీరు చేస్తే ఇది మీరు చేశారు హ్మ్. అని చెప్పాలి వేరే వ్యక్తి వచ్చి. ఒక యాంకరింగ్ మీరు చేసి ఉంటే ఇది మీరు చేస్తున్నారని చెప్పాలి. ఒక కోచ్ వచ్చి ఇంత ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ లైఫ్ జరిగిందంటే పలానా పర్సన్ వల్ల ఇది జరుగుతుంది. మార్పు వచ్చిందని వారు చెప్పగలగాలి. ఏ రోజైతే మీరు ఆ సర్వీసెస్ మీరు ఇవ్వగలుగుతారో ఆటోమేటిక్‌గా అర్జెంట్‌గా అనేది వస్తుంది మేడం. అంటే డబ్బు ఎలా సంపాదించాలి అనే దాని గురించి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్‌లో మీరు చెప్తుంటారా? యెస్. అవునండి. సో, థాంక్ ఆ! యూ సో మచ్ అండి. ఈ సబ్జెక్ట్‌ని విశ్వవ్యాప్తం చేయాలండి. కొద్ది మంది వ్యక్తిలో కాదు, అందరికీ ఈ సబ్జెక్ట్ రీచ్ అవ్వాలన్న ఉద్దేశ్యంతో, ఈ సబ్జెక్ట్‌ను అందరికి రీచ్ అవ్వాలని ప్రతి ఒక్కరికి గూడా ఓకే. వాట్సాప్ ప్రతి ఒక్కరికి కూడా హ్మ్. వాట్సాప్ ఉంటుంది కదా మేడం. సో, అందుకోసమే మేము గూగుల్ ఫార్మ్ అనేది ఇవ్వడం జరిగింది. కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో. మీరు గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే వాళ్ళ వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆన్‌లైన్‌లో క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చు. సింపుల్‌గా చెప్తే ఇందాక చెప్పారు అర్జెంట్‌గా మనీ రావాలంటే హ్మ్. అర్జెంట్‌గా వైబ్రేషన్ రైజ్ చేసుకోవాలి మేడం. అంటే మనీ ఫ్రీక్వెన్సీకి వాళ్ళు ట్యూన్ అయిపోతే ఆటోమేటిక్‌గా వస్తది. సో, హ్మ్. ఎలానో మీ క్లాస్‌లో నేర్చుకుంటారండి.